హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ రోజు మనం ఏపీలో రాబోయేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్, అదే ఎస్ఐ నోటిఫికేషన్ అనమాట. ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా మనకు రాబోతుంది. అండ్ ఈ యొక్క ఎస్ఐ నోటిఫికేషన్ ఎవరిస్తారు? జనరల్ గా మనకి గ్రూప్ ఎగ్జామ్స్ అన్ని ఏపీఎస్సీ కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఈ యొక్క హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ మనకి ఏపీఎస్ఎల్పిఆర్బి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట. మనకి ఫస్ట్ ఇనిషియల్ ప్రిలిమ్స్ దగ్గర నుంచి కూడా ఈవెంట్స్ అండ్ మెయిన్స్ కంప్లీట్ అయ్యే వరకు ఈ బోర్డే మనకి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది, నాట్ ఏపీఎస్సీ. ఇది మనకి ఫస్ట్ అర్థం కావాల్సిన పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది అని మనం ఎక్కడ తెలుస్తుంది మనకి అంటే, మనకి రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ మార్చ్ 19th మనకి జాబ్ క్యాలెండర్ 2026 అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో భాగంగా హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కొన్ని రిక్రూట్మెంట్స్ అయితే ఉన్నాయి. అవి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కనుక మనం చూసుకుంటే 1970 పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఎస్ఐ రిక్రూట్మెంట్ కనుక చూసుకుంటే 418 పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దెన్ జైల్ వార్డెన్ మెన్ రిక్రూట్మెంట్ కనుక చూసుకుంటే 171 పోస్టులు రావడం జరుగుతుంది. అండ్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ రిక్రూట్మెంట్ లో మనకి 64 పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్ లోనే ఉంటాయి, లైక్ హోమ్ డిపార్ట్మెంట్ లోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేసేది కూడా ఈ యొక్క పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డే అనమాట. మరి మనం మెయిన్ గా ఈ రోజు దేని గురించి డిస్కస్ చేయబోతున్నాము? సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది 2026 లో ఈ నోటిఫికేషన్? ఆగస్ట్ 15th ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వబోతుంది అని అఫీషియల్ గా మనకి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ డీటెయిల్స్ లో ఇవ్వడం జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ phase 2 నోటిఫికేషన్స్, రైట్? మరి మనం ఈ రోజు దీనికి సంబంధించిన డీటెయిల్స్ లైక్ సిలబస్ బ్రేక్ డౌన్ అనేది చూద్దాము ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అండ్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంటుంది, ఈ నోటిఫికేషన్ లో మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం లాస్ట్ నోటిఫికేషన్ నుంచి అనలైజ్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ మనం ప్రీవియస్ నోటిఫికేషన్ యొక్క అనాలిసిస్ అనేది చూద్దాం, రైట్? కీ పాయింట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇది లాస్ట్ టైం వచ్చినటువంటి వేకెన్సీస్ అన్నమాట. ఇలా మనకి ఇప్పుడు 418 పోస్టుల నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు ఆన్ ఆగస్ట్ 15th. ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి. సివిల్ ఎస్ఐ అనేది ఉంటుంది, అలాగే ఏపీఎస్పీ ఎస్ఐ అనేది ఉంటుంది. మరి ఇవి రెండిట్లో మనకి ఎక్కడ చేంజ్ వస్తుంది అంటే వీళ్ళ యొక్క డ్యూటీ వర్క్ ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళ యొక్క మార్కింగ్ అనేది కూడా చేంజ్ అవుతుంది అనమాట. ప్రిలిమ్స్ అనేది ఇద్దరికి సేమ్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈవెంట్స్, మీకు ఈ యొక్క ఈవెంట్ లో మీరు క్వాలిఫై అవ్వాల్సినటువంటి ఈవెంట్స్ కావచ్చు, అలాగే ఈ యొక్క మార్క్స్ ఏదైతే మీకు వస్తాయో ఆ మార్క్స్ ని కూడా మనం రెడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మెయిన్స్ లో వచ్చేటువంటి మార్క్స్ కూడా మెరిట్ లిస్ట్ లో ఈ మెయిన్స్ మార్క్స్ ని కూడా రెడ్యూస్ చేసి యాడ్ చేయడం జరుగుతుంది టు యువర్ ఈవెంట్స్ మార్క్స్. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట విత్ రెస్పెక్ట్ టు ఏపీఎస్పీ అండ్ సివిల్ ఎస్ఐ, రైట్? నెక్స్ట్, సో ఈ యొక్క నోటిఫికేషన్ లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఈ రోజు చూసిన తర్వాత సిలబస్ అనేది మనం చూద్దాం. నెక్స్ట్, ఏజ్ లిమిట్ గనక మనం చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ 21 ఇయర్స్ అనేది డెఫినెట్ గా ఉండాలి. ఈ యొక్క డేట్ అనేది మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ టైం కి మీకు 21 ఇయర్స్ అనేది డెఫినెట్ గా ఉండాలి. 27 ఇయర్స్ కంటే ఎక్కువ మాత్రం ఉండకూడదు. ఇది ఏజ్ లిమిట్. మరి దీంతో పాటు మనకి +2 ఇయర్స్ యూనిఫామ్ జాబ్స్ కి రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. ఓకే, దీని కనుక మనకి ఎక్స్టెండ్ చేసుకుంటే +2 ఇయర్స్ అనేది దీనికి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క జియోని కనుక మనకి మళ్ళీ కంటిన్యూ చేయలేదు అనుకుంటే ఆ +2 ఇయర్స్ అనేది యూనిఫామ్ జాబ్స్ కి అప్లికబుల్ అవ్వదు. ఇదే మనకి ఫైనల్ ఏజ్ క్రైటీరియా అవుతుంది, రైట్? నెక్స్ట్, సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసుకుంటే ఏదైనా సరే డిగ్రీ అనేది మీరు చేసి ఉండాలి. ఏదైనా 3 ఇయర్స్ డిగ్రీ అయి ఉండొచ్చు, 4 ఇయర్స్ బీటెక్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే మనకి ఒక డిగ్రీ చేస్తుంటే దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్, కమింగ్ టు ది ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ప్రిలిమ్స్ యొక్క ప్యాటర్న్ చూద్దాము. ప్రిలిమ్స్ లో మనకి ఫస్ట్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో 2 పేపర్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ పేపర్ అర్థమెటిక్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అర్థమెటిక్ అనేది మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే 10th స్టాండర్డ్ లో ఈ యొక్క క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు మెంటల్ ఎబిలిటీ మనకి 10th స్టాండర్డ్ లో క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మరి? 100 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది.
100 మార్క్స్ అనేది ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ కి +1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పేపర్ కనుక మనం చూసుకుంటే జనరల్ స్టడీస్, ఇది కూడా 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇది డిగ్రీ స్టాండర్డ్ లో ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడుగుతారు. అండ్ రీసెంట్ పేపర్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తుంటే లైక్ ఇప్పుడు మనం ఏదైతే నోటిఫికేషన్ మనం డిస్కస్ చేస్తున్నామో ఈ నోటిఫికేషన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పేపర్ కనుక మీరు చూస్తుంటే చాలా మంది ఆస్పిరెంట్స్ కి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వచ్చినటువంటి డౌట్ ఏంటి అంటే ఇది అసలు ఎస్ఐ పేపరా లేదంటే గ్రూప్స్ పేపరా అనేటువంటి డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అనేది ఆ లెవెల్లో తయారు చేయడం జరిగింది అనమాట. దట్ ఈస్ వై ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డోంట్ ఫిక్స్ ఫర్ ఎ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అడగడం అనేది ట్రెండ్ ఎప్పుడో మారిపోయింది. ఈ యొక్క పేపర్ ఎప్పుడైతే రీసెంట్ ఎగ్జామ్ ఈ నోటిఫికేషన్ జరిగిందో ఆ పేపర్ అనేది అనలైజ్ చేయండి, ఎలా క్వశ్చన్స్ అడిగారు అనేది చూడండి, దాన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. దిస్ ఈస్ వాట్ ప్లేస్ అ కీ రోల్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అనమాట, రైట్? సో నెక్స్ట్ ప్రిలిమ్స్ కనుక క్వాలిఫై అవ్వాలి అనుకుంటే ఎన్ని మార్క్స్ రావాలి? ఓసీ కేటగిరీ వాళ్ళకి 40% మార్క్స్ అనేది రావాలి, బీసీ కేటగిరీ వాళ్ళకి 35% మార్క్స్ అనేది రావాలి, ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీస్ వాళ్ళకి 30% మార్క్స్ అనేది రావాలి. అంటే ఏంటి అంటే మనకి 2 పేపర్స్ ఉన్నాయి అన్నాం, పేపర్ 1 పేపర్ 2. మరి ఓసీ కేటగిరీ అనేది ఫస్ట్ మనం మెయిన్ గా తీసుకున్నాము. ఇందులో ఎన్ని పర్సెంటేజ్ మార్క్స్ రావాలన్నారు? 40%. 40% అంటే మీకు పేపర్ 1 లో 40% రావాలి, పేపర్ 2 లో కూడా 40% రావాలి. విచ్ మీన్స్ పేపర్ 1 లో 100 మార్క్స్ పేపర్ కదండి మనకి, సో ఇక్కడ మీకు 40 మార్క్స్ రావాలి. అలాగే పేపర్ 2 కూడా మనకి 100 మార్క్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మీకు 40 మార్క్స్ రావాలి. ఇవి రెండు కలిపి మీకు 80 మార్క్స్ అనేది రావాలి. అంతేకాని పేపర్ 1 లో నేను 60 తెచ్చుకుంటాను, పేపర్ 2 లో నేను 20 తెచ్చుకుంటాను అంటే మీరు డిస్క్వాలిఫై అయినట్లే, క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉండదు. సేమ్ విత్ రెస్పెక్ట్ టు ఓబీసీస్ కూడా 35 అన్నప్పుడు పేపర్ 1 లో 35 రావాలి, పేపర్ 2 లో 35 రావాలి. సేమ్ విత్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ పేపర్ 1 లో 30 రావాలి, పేపర్ 2 లో 30 రావాలి, ఆ టోటల్ కలిపి 60 రావాలి. అప్పుడే మీరు క్వాలిఫై అవుతారు. అంతేకాని ఒక సింగిల్ పేపర్ లో నేను 10 తెచ్చుకుంటాను, ఇంకో పేపర్ లో నేను 70 తెచ్చుకుంటాను అంటే క్వాలిఫై అవ్వరు. దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ నోట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, అండ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఏ టెస్ట్లు ఉంటాయి? 2 రకాల టెస్ట్లు అనేవి ఉంటాయి. పిఎంటీ ఉంటుంది, పిఈటీ ఉంటుంది. పిఎంటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అన్నమాట. లైక్ హైట్ అండ్ చెస్ట్ ఏదైతే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుందో ఆ యొక్క కండిషన్స్ ని మీరు మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది, ఉమెన్ అండ్ మెన్ కేటగిరీస్, రైట్? ఆ తర్వాత మీకు ఏముంటుంది? పిఈటీ ఉంటుంది, విచ్ మీన్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. ఇక్కడ మీకు మెన్ అండ్ ఉమెన్ కేటగిరీస్ కి డిఫర్ అవుతుంది. 1600 మీటర్స్ రన్ అనేది ఉంటుంది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి మీరు 2 ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి 100 మీటర్స్ వన్, సెకండ్ వన్ వచ్చేసి లాంగ్ జంప్. ఇవి రెండిటిలో ఏదైనా ఒకటి క్వాలిఫై అవ్వాలన్నమాట ఫర్ పోస్ట్ కోడ్ నెంబర్ 11. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 13 అంటే సివిల్ అండ్ ఏపీఎస్పీ అండి. ఇవి రెండు మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు పోస్ట్ కోడ్ నెంబర్ 13 అనమాట. ఇందులో మాత్రం 3 ఉంటాయి కాబట్టి 3లోనూ క్వాలిఫై అవ్వాలి, అప్పుడే మీరు ఈవెంట్స్ ని క్లియర్ చేసినట్లు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పోస్ట్ కోడ్ నెంబర్ 11 మీకు ఆ రూల్ ఉండదు. 1600 మీటర్స్ డెఫినెట్ గా క్వాలిఫై అవ్వాలి అండ్ రిమైనింగ్ 200 మీటర్స్ రన్ లాంగ్ జంప్ లో ఏదైనా ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది. ఓకే, అండ్ దానికి సంబంధించి టైమింగ్ అనేది మనకి ఇవ్వడం కూడా జరుగుతుంది. జనరల్ కేటగిరీ అంటే మిగతా అందరూ క్యాండిడేట్స్, ఉమెన్ కేటగిరీ సపరేట్ ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ, ఇందులో 3 కేటగిరీస్ అనేది మనకి ఉంటాయి అనమాట, రైట్? అండ్ ఇది క్లియర్ చేసిన తర్వాత ఏముంటుంది? మీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మెయిన్స్ లో కూడా మనకి పేపర్ 1 ఇంగ్లీష్ ఉంటుంది, విచ్ ఇస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. అండ్ అలాగే మనకి పేపర్ 2 వచ్చేసి తెలుగు లేదా ఉర్దూ ఉంటుంది. ఈ యొక్క లాంగ్వేజ్ అనేది మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇవి రెండు కూడా మనకి మెరిట్ లో యాడ్ చేయబడవు. డిగ్రీ స్టాండర్డ్ లో యొక్క క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. 100 మార్క్స్ కి ఈ యొక్క పేపర్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి మెరిట్ లో ఏది కౌంట్ చేస్తారు అంటే ఈ యొక్క పేపర్ 3 అండ్ పేపర్ 4 అనేవి మీకు మెరిట్ లో యాడ్ చేయడం జరుగుతుంది. సేమ్ మనం ఇందాక చూసినట్లే ప్రిలిమ్స్ లో పేపర్ 1 అనేది మీకు 100 మార్క్స్ కి జరిగితే మెయిన్స్ లో మీకు 200 మార్క్స్ కి జరుగుతుంది. సేమ్ విత్ ది పేపర్ 4 ఆల్సో. జనరల్ స్టడీస్ కూడా మీకు ఇందాక 100 మార్క్స్ ప్రిలిమ్స్ లో జరిగితే నెక్స్ట్ రాయబోయే మెయిన్స్ లో మీకు 200 మార్క్స్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ స్టాండర్డ్ అయితే చేంజ్ అవ్వదు. అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఎస్ఎస్సి స్టాండర్డ్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అనేది డిగ్రీ స్టాండర్డ్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ది ప్యాటర్న్ అనమాట.
మరి మనకి ఇప్పుడు ప్యాటర్న్ తెలిసిన తర్వాత ఫస్ట్ ఏం చదవాలి, సిలబస్ ఏముంటుంది అనేది తెలిస్తేనే కదా ఏం చదవాలి అనేది మనకి ఫస్ట్ ఐడియా వస్తుంది. సో సిలబస్ కనుక మనం డీటెయిల్డ్ గా చూస్తే ఫస్ట్ ప్రిలిమ్స్ యొక్క సిలబస్ అనేది చూద్దాం. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. దిస్ ఈస్ ది సిలబస్ అన్నమాట. మెయిన్ సిలబస్ అనేది డైరెక్ట్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ మెయిన్ సిలబస్ చూడండి, ఎందుకంటే మనకి ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి సిలబస్ అనేది ఏం చేంజ్ అవ్వదు. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇవి రెండు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీకు మెయిన్స్ లో యాడ్ అవ్వడం జరుగుతుంది. when it comes to prelims మీకు సేమ్ సిలబస్ ఇది ఉంటుంది. ఫస్ట్ పేపర్ 1 లో ఏముంటుంది మీకు ప్రిలిమ్స్ లో అర్థమెటిక్ ఎస్ఎస్సి స్టాండర్డ్, మెంటల్ ఎబిలిటీ ఎస్ఎస్సి స్టాండర్డ్ అనేది 100 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అన్నాం కదా. ఆ సిలబస్ కనుక చూసుకుంటే అర్థమెటిక్ లో ఈ యొక్క టాపిక్స్ లైక్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, పార్ట్నర్షిప్ అండ్ మెన్సురేషన్. మీరు ఈ యొక్క టాపిక్స్ ని కనుక డీప్ గా అబ్జర్వ్ చేశారు అంటే ఎవరైనా సరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, లేదంటే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఈ యొక్క టాపిక్స్ అనేవి ఉంటాయి. అంటే విచ్ మీన్స్ ఈవెన్ దో మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా కూడా మీకు సీసెట్ అనేది ఉంటుంది కదండి. సో ఎవరైనా సరే ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నారు అంటే మీకు ఈ యొక్క టాపిక్స్ అనేది డెఫినెట్ గా ఏదో ఒక పేపర్ లో ఉంటాయి. మీరు ఇది ప్రిపేర్ అవుతూనే ఉంటారు కాబట్టి ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు అవేర్ గా ఉంటారు. డైలీ దీన్ని ప్రాక్టీస్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. కాన్సెప్ట్ అనేది క్లియర్ గా ఉండండి. కాన్సెప్ట్ క్లియర్ గా ఉండి మీరు ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి ఒక 15 to 20 మోడల్స్ కనుక మీరు డైలీ ప్రాక్టీస్ చేశారు అనుకుంటే సరిపోతుంది ఫర్ యువర్ ప్రిపరేషన్. బికాస్ ఎస్ఎస్సి స్టాండర్డ్ లో మనకి ఈ యొక్క పేపర్ నుంచి క్వశ్చన్స్ అనేది అడుగుతారు. నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే రీజనింగ్ కూడా సేమ్. రీజనింగ్ అనేది ఈజీగా ఉంటుంది కంపేర్ టు అర్థమెటిక్, ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, స్పెషల్ విజువలైజేషన్, వర్బల్, నాన్ వర్బల్ ఇవన్నీ ఈజీగా మీకు క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మెయిన్ పేపర్ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ కూడా సేమ్ లైక్ నేను ఏదైతే ఇందాక అర్థమెటిక్, రీజనింగ్ చెప్పానో జనరల్ స్టడీస్ కూడా మీరు ఆల్రెడీ చదువుతూనే ఉన్నారు. ఫర్ ఎనీ ఆఫ్ ది ఎగ్జామ్, టేక్ ఎనీ ఎగ్జామ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్, మీకు జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. జనరల్ సైన్స్ అనేది ప్రిపేర్ అవుతూనే ఉంటారు. కరెంట్ ఈవెంట్స్ అంటే మనకి కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అనేది చూసుకోవాలి. అలాగే హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే మనకి ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. ఏపీ హిస్టరీ అనేది ఇవ్వలేదు, దీన్ని ఇక్కడ వదిలేయాలన్నమాట. సో ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ మీరు కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అనేది కంప్లీట్ చేసుకోండి. ఏపీ ఇక్కడ అడగలేదు కాబట్టి అంత అవసరం లేదు. బట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మేడం మీరు జాగ్రఫీ ఆఫ్ ఏపీ అనేది చెప్పలేదు, క్వశ్చన్ అడిగారు అని అనొద్దు. కరెంట్ అఫైర్స్ లో కనుక ఉంది అన్నట్టు డెఫినెట్ గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. అక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీ అనేది ఉంటుంది. ఇది కూడా చదువుకుంటే మీకు జనరల్ స్టడీస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ సిలబస్ మోస్ట్లీ మనం డైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మీరు చదువుతూనే ఉంటారు కాబట్టి యూ విల్ బి అవేర్ ఆఫ్ ఇట్. సో జస్ట్ ప్లాన్ యువర్ సెల్ఫ్, ఒక షెడ్యూల్ వేసుకొని ప్లాన్ చేసుకున్నారు అంటే ఈజీగా కంప్లీట్ అవుతుంది. ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి కామన్ గా ఉండే సిలబస్. ప్రిలిమ్స్ లో మీకు 100 మార్క్స్ కి ఉంటుంది, బట్ మెయిన్స్ కి వచ్చేసరికి 200 మార్క్స్ కి ఉంటుంది. ఇదే మేజర్ డిఫరెన్స్, ఇంతకు మించి డిఫరెన్స్ అనేది లేదు విత్ రెస్పెక్ట్ టు జనరల్ స్టడీస్ అండ్ అర్థమెటిక్ పేపర్. మరి పేపర్ 1 అండ్ పేపర్ 2 మెయిన్స్ లో ఏముంటాయన్నా ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది అని అన్నా. మరి ఈ యొక్క ఇంగ్లీష్ లో ఏమి ఇవ్వడం జరుగుతుంది, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మీకు అర్థమయ్యేలా ఉంటే జస్ట్ సింపుల్ ఇంగ్లీష్ అనేది వచ్చినా కూడా గ్రామర్ అనేది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. వొకాబులరీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొద్దు. బికాస్ మనకి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది ఈ యొక్క డిస్క్రిప్టివ్ పేపర్, బట్ మనకి దీన్ని మెరిట్ లిస్ట్ లో ఇంక్లూడ్ చేయరు కాబట్టి జస్ట్ ఫోకస్ ఆన్ ది గ్రామర్ పార్ట్. బికాస్ మీరు గ్రామర్ పార్ట్ వచ్చింది అంటే గ్రామర్ లో కూడా మోస్ట్లీ మనకి కాన్సెప్ట్ ఉంటుంది. లైక్ మీరు టెన్సెస్ తీసుకోండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ తీసుకోండి, స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ తీసుకోండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు గ్రామర్ అయితే కాన్సెప్ట్ ఉంటుంది. అదే వొకాబులరీ అనుకోండి, క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో మనం చెప్పలేదు. మోస్ట్ ఆఫ్ ది టర్మ్స్ అనేది మీకు యాంటనిమ్స్ కానీ, సినోనిమ్స్ కానీ ఇవన్నీ తెలిసి ఉండాలి. బట్ గ్రామర్ అనుకోండి, ప్రిపోజిషన్స్, స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇలాంటివి అడుగుతాడు. టెన్సెస్ ఇవన్నీ ఈజీగా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీరు ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారు, మీకు షార్ట్ ఎస్సే అడగడం జరుగుతుంది, కాంప్రహెన్షన్, ప్రిసైజ్ లెటర్ రైటింగ్ అనమాట.
అండ్ దెన్ పారాగ్రాఫ్ లేదా రిపోర్ట్ రైటింగ్, ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు. ఇవన్నీ మీకు ఎలా వస్తాయి అంటే, నేను గ్రామర్ అని ఇందాక ఎందుకు చెప్పాను అంటే, ఈ యొక్క షార్ట్ ఎస్సే అనేది రాయాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ రాయాలి అంటే ఆ సెంటెన్స్ లో ఎలాంటి గ్రామర్ మిస్టేక్, స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు అంటే మీకు గ్రామర్ అనేది వచ్చి ఉండాలన్నమాట. వొకాబులరీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్ టాపిక్స్. దట్ ఈస్ వై గ్రామర్ మీద ఫోకస్ చేయండి రాదర్ దాన్ వొకాబులరీ. అండ్ తెలుగు కూడా మనం చూసుకుంటే షార్ట్ ఎస్సే ఉంటుంది, కాంప్రహెన్షన్ ఉంటుంది, ప్రిసైజ్ లెటర్ రైటింగ్ అనేది ఉంటుంది, పారాగ్రాఫ్ రైటింగ్ లేదా రిపోర్ట్ రైటింగ్ అనేది ఇస్తారు. తెలుగు నుంచి ఇంగ్లీష్ కి ట్రాన్స్లేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సింపుల్ వర్డ్స్ లో ట్రాన్స్లేషన్ చేసినా సరిపోతుంది. మీరు ఎక్స్ట్రీమ్ ఇంగ్లీష్ టర్మినాలజీ, బ్రిటిష్ ఇంగ్లీష్ యూజ్ చేసి ట్రాన్స్లేట్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. జస్ట్ నార్మల్ డైలీ యూసేజ్ ఇంగ్లీష్ టర్మ్స్ లో మీరు ట్రాన్స్లేట్ చేసినా సరిపోతుంది అనమాట. అండ్ సేమ్ విత్ ఉర్దూ కూడా మనకి సేమ్ టాపిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్, దిస్ ఈస్ అబౌట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ పేపర్స్, పేపర్ 1, పేపర్ 2 ఆఫ్ మెయిన్స్. క్లియర్? ఇది మనకి ఏపీ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి సిలబస్. ఇప్పుడు డీటెయిల్డ్ గా మీకు సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో బేస్డ్ ఆన్ దిస్, డూ ప్లాన్ యువర్ ప్రిపరేషన్, ఓకే, and then aim for your goal and reach your goal. Thank you so much and see you all in our next session.